హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఫ్యామిలీతో డిన్నర్‌కెళ్తున్నాం. వెళ్తూ దారిలో గుడి ఉందనమాట. సో, ఆ గుడి దగ్గర దండం పెట్టుకొని అప్పుడు వెళ్దామని చెప్పి అడ్రస్ తెలియక నేను, మా అమ్మ చుట్టూ తిరిగి లాస్ట్‌కి వచ్చేసాం ద జైల్ మండి రెస్టారెంట్‌కి. ఆల్రెడీ మా అక్క, మా అన్న వెయిటింగ్ అనమాట. స్పెషల్ ఏంటంటే మా అన్న బర్త్‌డే జనవరి 11థ్. సో, అప్పుడు తీసిన వీడియో. సో, జైల్ మండికైతే మేము అన్‌ప్లాన్డ్‌గా వచ్చామనమాట. అంటే అనుకోలేదు జైల్ మండికే రావాలని చెప్పి. తీరా వచ్చాక ఏం జరిగిందంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మా అదే ఫోన్తో బిజీగా ఉందనమాట. నేను మీకు మెనూ చూపిస్తున్నాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది చెప్పాను కదా, అడ్రస్ తెలియక తిరిగి వచ్చాం నేను, మా అమ్మ. మెనూ అయితే ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ మాకు కావాల్సిన రోటీస్ అయితే అక్కడ లేవు. సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసి అదే వేలో ఉన్న, అంటే నెల్లూరు వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, మాగుంట లేఅవుట్లో ఉన్న 55 బిస్ట్రో రెస్టారెంట్కి వచ్చేసాం. సో కేఫ్ కాఫీ డే పైన ఉంటుంది ఇది. సో రోటీస్ లేవని చెప్పేసరికి డిసప్పాయింట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాం అనమాట. పైకి వెళ్తూ ఉన్నాం. ఇది టెర్రస్, అంటే పైన ఉంటుందన్నమాట. టెర్రస్ పైన ఉంటుంది అండ్ లోపల కూడా మనం ఇండోర్లో కూడా కూర్చోవచ్చు. కాకపోతే నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను, ఎక్స్పెషల్లీ నైట్ టైము ఇలా బయట కూర్చొని డిన్నర్ చేద్దామని చెప్పి నేను మా అక్క వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ ఉండింది. బట్ కుదరలేదు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగితే బాగుంటాయి కాబట్టి సో ఇలా కుదిరేసింది అనమాట. చూడండి ఎంత బాగుందో. లైటింగ్ అయితే చాలా తక్కువగా ఉంది. అన్ని ఎల్లో లైట్స్ అవి కూడా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. సో నేనే బ్రైట్నెస్ కొంచెం పెంచాను అనమాట. అప్పటికే 8:30 అరౌండ్ అలా అయిపోయింది మేము రావడం లేట్గా. సో అక్కడ రోటీస్ లేవనేసరికి మేమైతే కాంప్రమైజ్ అవ్వలేదు, ఇక్కడికైతే వచ్చేసాం. ఇది కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గానే అనమాట. మేము ఫస్ట్ అయితే డాబాకి వెళ్దాం అనుకున్నాం, వేరే డాబా రెస్టారెంట్కి. కాకపోతే మా అక్క వాళ్ళు సడన్గా చేంజ్ చేసేసి అక్కడికి వెళ్ళి కాల్ చేసి మేము ఎక్కడున్నాం ఇక్కడికి రండి అని చెప్పారు. సో తిరిగి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ రోటీస్ లేవనేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడేం జరిగిందో తెలుసా, ఇక్కడ బిర్యానీస్ ఏమీ లేవు. ఓన్లీ మా అక్క మేమేమైతే అక్కడ రోటీస్ లేవని వచ్చామో రోటీస్ మాత్రమే ఉన్నాయంట, అండ్ విత్ కర్రీ ఆఫ్ కోర్స్. సో నేనైతే మెనూ చూపిస్తున్నాను. ఆద్య పాపం ఫోన్ ఇచ్చేసాం, తన పనిలో తను ఉంది. పైన టెర్రస్ పైన అయితే చాలా, అంటే పీస్ఫుల్గా చల్లగాలి, చాలా ప్రశాంతంగా ఉంది. హ్యాపీగా తినొచ్చు. కాకపోతే దోమలు అయితే కుమ్మేసాయి. కానీ ఆ వ్యూ కానీ కూర్చొని అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అఫ్కోర్స్ మా ఫ్రెండ్స్తో కూడా రావచ్చు. ఎవరో రీసెంట్గా ఇక్కడ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. సో మాకైతే మస్తు ఆకలిగా ఉంది. అందరికీ అలానే ఉంది. అక్కడ వెయిట్ చేసి ఇక్కడ వెయిట్ చేసి ఇలా వచ్చేసరికి. సో బటర్ నాన్ విత్ సమ్ బటర్ చికెన్, ఐ థింక్, నాకైతే గుర్తులేదు, సారీ. బటర్ చికెన్ ఏమో తీసుకున్నాం, గ్రేవీ కర్రీ, అండ్ చికెన్ లాలీపాప్స్ కూడా తీసుకున్నాం. బిర్యానీ లేవనేసరికి, అంటే ఏ బిర్యానీ లేదనమాట నాన్ వెజ్లో. సో అది కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఎలాగోలా వచ్చాం కాబట్టి మళ్ళీ ఇంకో రెస్టారెంట్కి వెళ్ళే ఓపిక లేదు. సో అందుకని బటర్ నాన్స్ విత్ బటర్ చికెన్, చికెన్ లాలీపాప్స్ లాగించేసాం. సో వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలా చూపిస్తున్నాను చూడండి. మనకి కూర్చోడానికి కానీ, లేదంటే బయట మనకి వితౌట్ టెంట్ పైన కూడా ఏం లేకుండా మనకి సపరేట్ కూర్చోడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి కేఫ్ కాఫీ డే పైన ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎక్స్పెషలీ నైట్ టైమే వెళ్ళండి, చాలా బాగుంటుంది ఆ వ్యూలో అలా డిన్నర్ చేయడం. నేనైతే ఒకసారి అలా సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే గ్రేవీ కర్రీస్ కానీ, బటర్ నాన్స్ కానీ, చికెన్ లాలీపాప్ కూడా చాలా టేస్ట్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. జైల్ మండికి అయితే నేను వెళ్ళలేదు, నేనైతే చూపించాను కాబట్టి ఐ డోంట్ నో. ఈసారి ఖచ్చితంగా వెళ్తాను జైల్ మండికి. వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వ్లాగ్ చేస్తాను.